Again, welcome back to Off the Record. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ మధ్య గొడవ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిందా? ఇటీవల జిల్లా పార్టీ ఆఫీసులోని ఇరు వర్గాలు కొట్లాటకు దిగడం అధిష్టానానికి మరింత ఆగ్రహం తెప్పించిందా? అందుకే కోఆర్డినేటర్లను మార్చాలని ఆలోచన చేస్తుందా? సామాజిక సమీకరణాల లెక్కలతో ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది? కాకినాడ రూరల్లో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుని పనిలో పడిందా? కాకినాడ రూరల్లో టీడీపీ నేతల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు అధిష్టానానికి చికాకు తెప్పిస్తున్నాయట. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వర్గపోరు ముదిరి పాకాన పడిందట. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న జగడం ఒక్కసారిగా బహిర్గతమైంది. అధిష్టానం వద్ద ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లిందట మ్యాటర్. పిల్లి సత్యబాబు ఒక అడుగు ముందుకేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ అధినేత చంద్రబాబుకి బహిరంగ లేఖ కూడా రాయటం జరిగింది. టీడీపీలో కొనసాగుతున్న కోల్డ్ వార్కు తోడు కూటమి నేతల మధ్య కూడా సఖ్యత లేదట. జనసేన ఎమ్మెల్యేతో కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు మనస్పర్ధలు ముసురుకున్నాయట. దీంతో ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులను కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించి వారికి నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో కటకంశెట్టి బాబీకి కోఆర్డినేటర్ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో పాటు ప్రస్తుతం ఉన్న కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ ఇద్దరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా పార్టీ లెక్కలు వేసుకుంటోందట. దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక కూడా తెప్పించుకున్నారట అధినేత. సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్లో దిట్టగా టీడీపీకి పేరుంది. దీంతో కాకినాడ రూరల్లోనూ కుల సామాజిక వర్గం ప్రాతిపదికగా పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంచనా వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాకినాడ రూరల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బీసీల్లో బలమైన సామాజిక వర్గమైన శెట్టి బలిజ ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారు. కాకినాడ రూరల్లో శెట్టి బలిజ గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. శెట్టి బలిజ సామాజిక వర్గంలో మంచి పట్టున నాయకుడిగా పేరు పొందిన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబుకు కాకుండా కటకంశెట్టి బాబీ వైపు అధిష్టానం నిలబడితే బీసీ వర్గాల్లో పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లి సతీష్ బాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తే ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి చెలరేగదు. కాబట్టి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. అందులో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ పింకే శ్రీనివాసులు లేదా నులుకుర్తి వెంకటేశ్వరరావు ఇద్దరిలో ఎవరో ఒకరికి టీడీపీ కోఆర్డినేటర్ పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సమాలోచన చేస్తోందట. ఒకవేళ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ సరైన ప్రాధాన్యత కల్పించకుండా రూరల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ సైతం తెరపైకి వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని పిల్లి సతీష్ బాబు వర్గం గగ్గోలు పెడుతోంది. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు రూరల్ కోఆర్డినేటర్ పదవి నుంచి కూడా తప్పిస్తే పిల్లి సతీష్ బాబు వర్గంలో మరింత ఆగ్రహం పెరిగే అవకాశం ఉంది. లేక కటకంశెట్టి బాబిని కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించి పిల్లి దంపతులకు పూర్తి బాధ్యత ఇద్దామనుకుంటే పిల్లి సతీష్ బాబుకి స్థానిక జనసేన ఎమ్మెల్యేతో సఖ్యత లేకపోవడం, పలుమార్లు ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శించుకోవటం ఇవన్నీ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబుకు మైనస్గా మారాయి. ఇప్పటికీ కూటమిలో స్థానిక నేతల మధ్య విభేదాలు ఎక్కువ అవటంతో దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది. కాబట్టి కూటమి నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగితే అది పార్టీపై ప్రభావం చూపుతుందని అధిష్టానం భావిస్తోంది. మొత్తం మీద కాకినాడ రూరల్ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు అధిష్టానాన్ని ఆలోచనలో పడేశాయట.
మరి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు వర్గానికి, కటకంశెట్టి బాబు వర్గానికి ఇబ్బంది లేకుండా, నాయకుల మధ్య విభేదాలు తలెత్తకుండా అధినేత ఏ విధంగా చెక్ పెడతారోనన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇది వాల్టీ ఆఫ్ ది రికార్డ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.